గోదావరికని కళ్యాణ్ నగర్లోని త్రివేణి కాంప్లెక్స్లో గోదావరికని టేబుల్ టెన్నిస్ అకాడమీ ఈ నెల 18వ తేదీన ముఖ్య అతిథుల చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు అకాడమిక్ నిర్వాహకులు చీఫ్ కోచ్ ఎస్కే సలీం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలలో గోదావరికని సరైన ప్రాతినిధ్యం లేకపోవడం బాధాకరమని అన్నారు. మారుమూల ప్రాంతాలైన గుర్రపల్లి, సుల్తానాబాద్ వంటి ప్రాంతాల నుంచి కూడా పలువురు క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటున్నప్పటికీ గోదావరికని ప్రాంతానికి అవకాశాలు అందుబాటులో లేకపోవడానికి ప్రధాన కారణం సరైన క్రీడా వసతులు లేకపోవటమేనని ఆవేదన వ్యక్తం చేశారు. సింగిల్స్ విజయానికి 500, డబుల్స్ విభాగానికి 1000 ఎంట్రీ ఫీజుగా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో సలీంతో పాటు క్రీడాకారులు మేకల క్రాంతికుమార్, గడ్డెం రమేష్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మన గోదావరిలో కొత్తగా టేబుల్ టెన్నిస్ అకాడమీ ప్రారంభిస్తున్నాము. 18వ తారీఖున ఓపెనింగ్ ఉంది. కాబట్టి గోదావరికని మా యొక్క ఫ్రెండ్స్ మరియు గోదావరికని పట్టణ పేరెంట్స్కి, పిల్లలకి, ప్రతి చిన్న పెద్ద ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ ఆహ్వానిస్తున్నాము. దయచేసి మీరు అందరూ 18వ తారీఖు ఉదయం 9ంటికి ఈ ప్రారంభోత్సవంలో పాల్గొనాలని మా యొక్క మనవి. ప్రత్యేకంగా మీరు ఎందుకు ఈ అకాడమీ స్టార్ట్ చేశామంటే గోదావరిలో ప్రతి సంవత్సరం స్టేట్ మీట్ కానీ నేషనల్ మీట్ కానీ టేబుల్ టెన్నిస్లో గోదావరి పట్టణం నుంచి ఎక్కడి నుంచి ఏ చిన్న స్కూల్ బాయ్స్ కానీ గర్ల్స్ కానీ కాలేజ్ బాయ్స్ కానీ కాలేజ్ గర్ల్స్ కానీ ఎవరు రిప్రజెంట్ చేయట్లేదు. ప్రతి సంవత్సరం స్టేట్ మీట్కి నేషనల్ మీట్కి నేను క్రాంతి ఇంకొక మన సింగరేణి సహోదరులు ఉన్నారు. మేము మాత్రం నలుగురు మాత్రమే రిప్రజెంట్ చేస్తున్నాం ప్రతి సంవత్సరం. పెద్దపల్లి అయితే కానీ, సుల్తానాబాద్ అయితే కానీ, గరపల్లి కానీ, కరీంనగర్ నుంచి కానీ దగ్గర ఒక్కొక్క చిన్న విలేజ్ నుంచి 20 నుంచి 25 మంది స్టూడెంట్స్ వస్తున్నారు. కానీ మన గోదావరి నుంచి మాత్రమే ఒక్క స్టూడెంట్ లేదు. సో దాని మూలంగా మేము ఏం చేసామంటే మాకు కూడా మన గోదావరి నుంచి ఎందుకు పిల్లల్ని పైకి తీసుకురాలేమన్న ఉద్దేశంతో మేము కొంతమంది సహకారంతో ఈ టేబుల్ టెన్నిస్ అకాడమీ స్టార్ట్ చేశాము. మేము ఫ్రీగా ఉన్నాము ఇక్కడ కోచింగ్ ఇవ్వడానికి. ప్రతిరోజు మార్నింగ్ సెక్షన్, ఈవినింగ్ సెక్షన్ ప్రారంభం కోసం 18వ తారీఖు ఓపెనింగ్ అయిన తర్వాత డైలీ షెడ్యూల్ పెడదామని అనుకుంటున్నాము. దయచేసి పిల్లలు, పేరెంట్స్ కొంచెం ప్రోత్సహించండి. పిల్లలు కూడా మంచి ఫిట్గా ఉంటారు, మంచి బ్రెయిన్ షార్ప్గా ఉంటుంది. ఇక్కడ వచ్చి ఆట నేర్చుకుంటారు. ఉన్న స్థాయి కూడా కాంపిటీషన్స్కి మన గోదావరి పట్టణం నుంచి కాంపిటీషన్స్లో స్టేట్ లెవెల్ కానీ నేషనల్ లెవెల్ కానీ ఎదిగే అంత అవకాశం ఉంది. మనకు కూడా తప్పకుండా అవుతారు. మా యొక్క కృషి